ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే, నేను చెన్నై వెళ్ళినప్పుడు దానికన్నా ముందు ఒక 10 రోజుల నుంచి నాకు తలకాయ బాగా నొప్పి లేస్తుంది. రైట్ సైడ్లో కన్ను కనబడట్లేదు, అస్సలకే కనబడట్లేదు. కనబడకపోతే నేను ఇక్కడ హైదరాబాద్లో చూపిస్తే డాక్టర్లు ఏమన్నారు, ఏం లేదులే, నార్మల్గానే ఉంది, మామూలుగా తలకాయ నొప్పి వస్తుంది అని చెప్పారు. ట్యాబ్లెట్ ఇచ్చారు. నేను ట్యాబ్లెట్ యూజ్ చేసినప్పుడు చెన్నై పోయిన వారం శుక్రవారం ఇక్కడ నుంచి నేను ట్రైన్లో బయలుదేరినప్పుడు బాగా నొప్పి లేస్తుంది. అసలు పడుకోవాలంటే నిద్ర రావట్లేదు, ఇవన్నీ తలకాయ బాగా నొస్తుంది. శుక్రవారం మార్నింగ్ అక్కడ చెన్నైలో దిగాను. ఒక 6 కుటుంబాలు, దేవుడు నన్ను వాడుకున్నాడు. 6 కుటుంబాలని నేను ప్రార్థన చేసి మళ్ళీ సాటర్డే ఇక్కడికి రావాలి కదా అని నేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చెన్నైలో అమృత హాస్పిటల్ అన్నది అక్కడ చాలా ఫేమస్ అది. అయితే వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళేసరికి డాక్టర్ నన్ను చూసి, అమ్మ నీకు బ్రెయిన్లో వెళ్ళే నరము పనిచేయట్లేదు, చాలా సీరియస్గా ఉంది, మేమేం చెప్పలేమని చెప్పారు. ఇక అక్కడే అడ్మిట్ చేశారు. ఒక ఇంజెక్షన్ 3000ది 3 రోజులు వేయాలి అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆ టైంలో చాలా బాధేసింది. వేసినప్పుడు నేను డాడీకి ఫోన్ చేశాను. డాడీ నాకు ఇలా చెప్పారు, డాడీ బ్రెయిన్కి వెళ్ళే నరము పని చేయట్లేదని చెప్పారు అని డాడీకి ఫోన్ చేసినప్పుడు డాడీ ఏమని ప్రవచనం చెప్పాడంటే, అమ్మ నువ్వు భయపడకు, నిన్ను దేవుడు ఇంకా బలంగా వాడుకోబోతున్నాడు అనేసి చెప్పాడు. చెప్పినప్పుడు డాడీ ఇంత సింపుల్గా చెప్పారు, డాక్టర్ ఏమో నాకు ఇలా చెప్పారు, నా పాపను ఎవరు చూసుకుంటారు అని నేను చాలా ఏడ్చాను. ఏడ్చినప్పుడు డాడీ నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు చెప్పింది కరెక్ట్ అని అన్నాడు. అన్నప్పుడు నేను నెక్స్ట్ మార్నింగ్ పోయి స్కాన్ చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. రిపోర్ట్ కూడా నార్మల్ వచ్చింది. మా తమ్ముడు బాగా తాగేవాడు, చాలా దేవుణ్ణి నన్ను దూషించేవాడు. ఆయనను దేవుడు బ్రతికించి డాడీ మమ్మీ ప్రార్థన ద్వారా గూగుల్ కంపెనీలో మంచి శాలరీతో జాబ్ వచ్చింది. దేవుడికి థ్యాంక్స్, మమ్మీ డాడీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. హల్లెలూయా. ఈ సహోదరికి తరచుగా తలనొప్పి వచ్చేది. ఇక్కడ కూడా ప్రేయర్కి వచ్చినప్పుడు చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నారు. స్కానింగ్లో బ్లాక్ అయిన దృశ్యం కనపడుతుంది, బ్లాక్ అయ్యే దృశ్యం ప్రార్థన చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది. ఇదిగో ఆ బ్లాక్ పోయింది అనమాట, బ్లడ్ క్లాటింగ్ పోయింది. ఏ టాబ్లెట్ వాడకుండానే ఒక్కరోజు పరిధిలో నెక్స్ట్ డే మరలా స్కానింగ్ తీస్తుండగా దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం, మరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేదేమో. కానీ దేవుడు అద్భుతంగా రక్షించాడు. దేవుడు నామానికి స్తోత్రం. ప్రభా నీ బిడ్డకి చేసిన అద్భుతం కొరకు వందనాలు ప్రభా. ఎప్పుడు ఆశీర్వదించమని తాకమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, ఇట్లా దేవుడు ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. మీరు ప్రభునందు విశ్వాసంగా ఉండాలి, ప్రభులో బలపడాలి. బలపడతారమ్మా? హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం కలిగిన మిమ్మల్ని దేవుడు ఇంకా ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి.